హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజు ఈ వీడియోలో మనము స్కిన్ టైప్స్ కోసం తెలుసుకుందాం. సో స్కిన్ టైప్స్ కోసం మీరు తెలుసుకోవడం వల్ల క్లయింట్స్ కి గానీ లేదా మీ సెల్ఫ్ గా గానీ కంప్లీట్ గా ఏవైతే ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, ఏమి మనకి సూట్ కావు అన్నది ఒక మంచి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది మీకు వస్తుందన్నమాట. కనుక దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టాపిక్. సో దట్ మీరు మీ క్లయింట్స్ కి మంచిగా ప్రొడక్ట్స్ ని గానీ లేకపోతే ట్రీట్మెంట్స్ ని గానీ లేకపోతే ఫేషియల్స్ ని గానీ మీరు మంచిగా సజెస్ట్ చేయగలుగుతారు. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ముందుగా మీకు తెలిసిన స్కిన్ టైప్స్ కోసం జస్ట్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసే లోపు నేను సబ్స్క్రిప్షన్ నోట్ అనేది చెప్పేసుకుంటాను. సో ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నా ఛానల్లోని బ్యూటిషియన్ కోర్స్ రిలేటెడ్ అండ్ మేకప్ కోర్స్ రిలేటెడ్ చాలా వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాను అండ్ అప్లోడ్ చేస్తాను కూడా. సో వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ కూడా చేయండి. సో బేసికల్ గా మనకి ఉన్న స్కిన్ టైప్స్ వచ్చేసరికి 4 రకాలు: ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్. దెన్ వాట్ అబౌట్ సెన్సిటివ్ స్కిన్? సో సెన్సిటివ్ స్కిన్ అనేది యాక్చువల్ గా స్కిన్ టైప్ అయితే కాదు, ఇట్ ఈస్ అ స్కిన్ కండిషన్. అది ఒక స్కిన్ కండిషన్ అన్నమాట. సో దట్ ఈస్ నాట్ స్కిన్ టైప్. సెన్సిటివిటీ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఉండొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళకి ఉండొచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళకి ఉండొచ్చు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా ఉండొచ్చు. సో అది ఒక స్కిన్ కండిషన్ మాత్రమే, స్కిన్ టైప్ అయితే కాదు. అయితే ఈ స్కిన్ టైప్స్ ఎలాగ మనము తెలుసుకోవాలి అంటే, బేసికల్ గా క్లయింట్స్ మనకి వస్తారు కదా, లేదంటే మీకు మీరైనా చాలా వరకు ఒక 100లో మినిమం 50% అయినా కూడా వాళ్ళ స్కిన్ టైప్ ని వాళ్ళు రాంగ్ గానే అనలైజ్ చేసుకుంటారు. ఎందుకంటే దే డోంట్ నో ద ఫీచర్స్. సో మనకి ఫీచర్స్ ఎప్పుడైతే తెలుస్తాయో మనం ప్రాపర్ గా అనలైజ్ చేయగలుగుతాం అనమాట. సో ప్రతి స్కిన్ టైప్ తాలూకా ఫీచర్ ని నేను ఇప్పుడు చెప్తాను. ఇఫ్ ఇన్ ద కేస్ ఆ ఫీచర్స్ మీకు ఉన్నాయి అంటే కనుక ఆ పర్టికులర్ స్కిన్ టైప్ మీది అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ స్కిన్. సో నార్మల్ స్కిన్ ఈజ్ బేసికలీ బ్లస్డ్ స్కిన్ అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ఏది ఎక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు, కావలసినంతగా ఉంటుంది. అండ్ ఈ స్కిన్ టైప్ వచ్చేసరికి చాలా రేర్ గా ఉంటుంది, ఎవరికో గానీ ఉండదు. 100లోని మినిమం ఒక 5 పీపుల్ కి ఉండడం ఇది కష్టం అన్నమాట. అయితే వీళ్ళ ఫేస్ మీద ఓపెన్ పోర్స్ ఉండవు, యాక్నే ఉండదు, యాక్నే మార్క్స్ ఉండవు, బ్లెమిషెస్ ఉండవు, కామెడాన్స్ ఉండవు. అండ్ ఇక్కడ మచ్చలు మొటిమలు లాంటివి ఏమీ ఉండవు. సో మొటిమలు ఉండకపోతే ఆబ్వియస్లీ మచ్చలు కూడా ఉండవు. సో స్కిన్ అంతా ఈవెన్ గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంచి గ్లో ఉంటుంది. ఎందుకంటే సీబమ్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఎవరి స్కిన్ అయినా చూడగానే మంచి గ్లోతో కనిపిస్తుంది, ఫేస్ మీద ఎక్కడ మచ్చలు లేవు, మొటిమలు లేవు అంటే కనుక అది ఖచ్చితంగా నార్మల్ స్కిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిలీ స్కిన్. సో ఆయిలీ స్కిన్ వల్ల ఏంటంటే పాపం వీళ్ళ స్కిన్. ఎందుకు పాపం అంటున్నానంటే టీనేజ్ నుంచి మొదలవుతాయి వీళ్ళ కష్టాలు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 25 టోటల్ ఇష్యూస్ అన్ని కూడా ఎండప్ అవుతాయి అనమాట, మంచి స్కిన్ కేర్ తీసుకుంటే కనుక. సో వీళ్ళకి ఏంటి అంటే టీనేజ్ నుంచి సిక్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, యాక్నే అనేది స్టార్ట్ అవుతుంది. సో చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, పాపకి యాక్నే వచ్చేస్తుంది అని. బట్ ద బెస్ట్ థింగ్ ఈస్ టు గివ్ టైం ఇవ్వాలి అండి. మినిమం ఒక 4 years పడుతుంది వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని కూడా మళ్ళీ బ్యాలెన్స్ స్టేట్ కి రావడానికి. సో టీన్స్ కి వచ్చేసరికి, ప్యూబర్టీ అటైన్ చేసేసరికి వాళ్ళ బాడీలోని హార్మోన్స్ చేంజ్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా యాక్నే అనేది వస్తుంది. సో డోంట్ నీడ్ టు వరీ. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే కనుక ఇంకా ఎక్కువ వస్తుంది. సో అలాంటి వాటికి వరీ అయ్యి అక్కర్లేని మెడికేషన్ అట్లాంటివి యూస్ చేయడం అంత మంచిది కాదు. డాక్టర్స్ అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తారు, జస్ట్ గివ్ సమ్ టైం. సో మంచిగా కేర్ కొంచెం తీసుకుంటే చాలు అంతే. క్రీమ్స్ అవి అట్లా యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆయిలీ స్కిన్ తాలూకా ఫీచర్స్ ఏంటి అంటే వీళ్ళకి ఓపెన్ పోర్స్ ఉంటాయి, కామెడాన్స్ ఉంటాయి, అంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి, యాక్నే ఉంటుంది, కొందరికి పాప్యూల్స్ ఉంటాయి, కొందరికి పస్ట్యూల్స్ ఉంటాయి, అంటే పెద్ద పెద్ద పింపుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ పింపుల్స్ వచ్చిన తర్వాత పోయినప్పుడు వచ్చే మచ్చలు, బ్లెమిషెస్ ఉంటాయి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ కూడా వీళ్ళ ఫేసుల్లోనే ఉంటాయి అన్నమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 25 years, 20s దాటిన తర్వాత ఏమవుతుంది అంటే సీబమ్ సిక్రేషన్ అనేది నెమ్మదిగా తగ్గిపోతా ఉంటుంది. సో ఎప్పుడైతే తగ్గుతుందో వీళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది అండ్ ఇన్ దేర్ 30s దే లుక్ ఈవెన్ మోర్ బెటర్ అండ్ గుడ్ అన్నమాట. సో 25 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ గ్లో అన్నది. డ్రై స్కిన్ కి అక్కడ నుంచి కొంచెం కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఇఫ్ దే డజంట్ ఫాలో ప్రాపర్ స్కిన్ కేర్, వాళ్ళు మంచి స్కిన్ కేర్ కనుక ఫాలో అవ్వకపోతే కనుక అక్కడ నుంచి వాళ్ళ కష్టాలు స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి డ్రై స్కిన్ ఫీచర్స్. సో మీరు ఎవరి ఫేస్ మీద అయినా కూడా ఓపెన్ పోర్స్ ఎక్కువ చూసినా, అంటే ఓపెన్ పోర్స్ 2 రకాలుగా, మెచ్యూర్ స్కిన్ వాళ్ళకి కూడా వస్తాయి. ఓపెన్ పోర్స్ తో పాటు యాక్నే, బ్లెమిషెస్ కూడా చూసారు అంటే కనుక దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆయిలీ స్కిన్ అన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే ఫేస్ మీద ఒక మొటిమ ఉండదు, మచ్చ ఉండదు, అండ్ వాళ్ళకి ఓపెన్ పోర్స్ ఉండవు, కామెడాన్స్ ఉండవు. నార్మల్ స్కిన్ కి కూడా అంతే కదా. బట్ నార్మల్ స్కిన్ కి ఏంటి అంటే కావాల్సినంత సిబం అనేది సిక్రేట్ అవుతుంది కాబట్టి ఫేస్ గ్లోతో కనబడుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఫేస్ కొంచెం డ్రైగా, జీవం లేనట్లుగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్. సో డ్రై స్కిన్ వాళ్ళు మంచిగా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అయ్యారు అనుకోండి, అంటే డ్రై స్కిన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని, మాయిశ్చరైజర్స్ ని, ఫేస్ వాషెస్ ని యూస్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ స్కిన్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాంబినేషన్ స్కిన్. సో ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఏంటి అంటే టీ జోన్, ఫోర్ హెడ్, నోస్ అండ్ చిన్ వీళ్ళకి ఆయిలీగా ఉంటుంది. అండ్ యూ జోన్ ఆర్ సి జోన్, దీని యూ జోన్ అనొచ్చు లేదా సి జోన్ అనొచ్చు. ఇది ఐదర్ డ్రై ఉంటుంది లేదా కొంతమందికి నార్మల్ కూడా ఉంటుంది. సో అలాగా 2 డిఫరెంట్ టైప్స్ లో లాగా ఉంటుంది అనమాట. అయితే టీ జోన్ అంటే ఓన్లీ నోస్ జోన్ అనుకున్నారు, ఇంతవరకు కూడా టీ జోన్ కిందే కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ లోని వాళ్ళకి యాక్నే ఉంటుంది, ఆయిల్ సిక్రేషన్ ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఓపెన్ పోర్స్ ఉంటాయి, బ్లెమిషెస్ ఉంటాయి, కామెడాన్స్ ఉంటాయి టీ జోన్ లో. అండ్ బుగ్గల మీద వాళ్ళకి అసలు ఎటువంటి ఇష్యూస్ అన్నవి ఉండవు అనమాట. సో దెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కాంబినేషన్ స్కిన్. సో వీళ్ళకి ఆయిల్ స్కిన్ తాలూకా ఫీచర్స్ అండ్ డ్రై స్కిన్ తాలూకా ఫీచర్స్ రెండు కలిపి ఉంటాయి. ఇప్పుడు ఏ స్కిన్ టైప్ కి ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది యూస్ చేయాలి అని నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి అన్నిట్లకి యూస్ చేయగలిగే ప్రోడక్ట్ ఏంటి అంటే పిహెచ్ బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్స్. సో పిహెచ్ బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అవి ఏ స్కిన్ టైప్ కైనా మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు క్రీమీ ప్రోడక్ట్స్, డ్రై స్కిన్ వాళ్ళ మీద యూస్ చేయాలి. వెదర్ ఇట్ ఈస్ క్లెన్జింగ్ మిల్క్ అవ్వచ్చు, మాయిశ్చరైజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రైమర్స్ అవ్వచ్చు. క్రీమీ ప్రొడక్ట్స్ అన్ని కూడా డ్రై స్కిన్ కి సూట్ అవుతాయి. జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా లేదా లిక్విడ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆయిలీ స్కిన్ కి సూట్ అవుతాయి. లేదు నా స్కిన్ టైప్ ఇప్పటికీ కూడా నేను అనలైజ్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటే కనుక బెటర్ గో ఫర్ పిహెచ్ బ్యాలెన్స్డ్ ప్రొడక్ట్స్. దోస్ ఆర్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో మీరు సర్చ్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లోని ఆ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కోసం టోటల్ అంతా కూడా నేను మీకు చెప్తాను. ఈ లోపు మీరు ఏంటి అంటే సర్చ్ చేసి ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకోండి. సో దట్ ఇట్స్ అ హోంవర్క్ ఫర్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. బై బై.